ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఘనంగా హనుమంత వాహన సేవ. శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో లక్ష్మీ నృసింహుని అనుగ్రహం. తిరుమలలో ఈ నెల 20 నుండి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు. సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న స్వామి పుష్కరిణి. తిరుపతి కపిలతీర్థంలో నేత్రపర్వంగా ఊంజల్ సేవ. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామికి భక్తుల నీరాజనం. శ్రీ దుర్గేశ్వర స్వామి వారికి ఘనంగా అభిషేకోత్సవం. అభిషేక ప్రియుని సేవలో తరించిన ఓరుగల్లు భక్తజనం. శ్రీ లక్ష్మీ నృసింహుడు ప్రియ హనుమంత వాహన సేవలు శ్రీరామ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వైభవపేతంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి హనుమంత వాహన సేవను నిర్వహించారు. స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలతో శ్రీరామచంద్రమూర్తిగా అలంకరణ చేసి హనుమంత వాహనంపై ఆసీనులు చేశారు. వేద పండితులు చతుర్వేద పారాయణం జరపగా పండితులు సౌమ్యుడు సుగుణాల శ్రీరాముని వైశిష్ట్యాన్ని వివరించారు. అనంతరం వివిధ రకాల సాంస్కృతిక కళారూపాలు, భజ భజంత్రీల నడుమ హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందుకోసం శ్రీవారి పుష్కరిణిని తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తోంది. ఆ విశేషాలను మనము తెలుసుకుందాం. తిరుమల దివ్యక్షేత్రం శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. మార్చి 20వ తేదీ నుండి 24వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఇందుకోసం స్వామి పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. తెప్పకు తాత్కాలిక మరమ్మతు పనులు పూర్తి కావచ్చాయి. స్వచ్ఛమైన శుభ్రమైన జలాలతో పుష్కరిణిని నింపారు. పుష్కరిణి మధ్య భాగంలో చుట్టూ విద్యుత్ దీపాలంకరణలు చేస్తున్నారు. తెప్పోత్సవాలలో భాగంగా మార్చి 20వ తేదీ బుధవారం శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై విహరించనున్నారు. రెండవ రోజైన మార్చి 21వ తేదీ గురువారం రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి తెప్పలపై భక్తులను కనువిందు చేస్తారు. మూడవ రోజైన మార్చి 22వ తేదీ శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి 3 సార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే 4వ రోజైన 23వ తేదీ శనివారం 5 పర్యాయాలు, 5వ రోజైన మార్చి 24వ తేదీ ఆదివారం 7 సార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తూ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల సందర్భంగా మార్చి 20, 21వ తేదీలలో సహస్ర దీపాలంకార సేవ, మార్చి 22, 23, 24వ తేదీలలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు ఓంజల్ సేవను వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి ఆలయ ఆవరణలోని ఓంజల్ మండపంలో కొలువుదీర్చారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఓంజల్ సేవను నిర్వహించారు. వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ దుర్గేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ఈ పుణ్య ప్రదేశంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ దుర్గేశ్వర స్వామి వారికి అర్చకులు షోడశోపచారాదులను నిర్వహించి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పూలమాలలతో శోభాయమానంగా దుర్గేశ్వర స్వామికి అలంకరణ చేసి లింగాష్టకాలతో అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. యువత విద్యారంగంలో చక్కగా రాణించి దేశ వికాసం, సంస్కృతి సంరక్షణకు సన్నద్ధం కావాలని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సోమవారం మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వల్లనే భారతదేశ వికాసం సాధ్యమవుతుందని, భారతీయ జ్ఞాన పరంపరలో ఉన్న జ్ఞానాన్ని వెలికితీసి భావి భారత సమాజానికి అందించాలన్నారు. వికసిత భారత్ 2047 లక్ష్యాన్ని అనుసరించి భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అధ్యాపకులు, విద్యార్థుల నుండి తగిన సూచనలు, సలహాలు తీసుకున్నామని వివరించారు. జయతి సంస్కృతం విశ్వవిద్యాలయ అనుదాన ఆయోగం సహకారంతో ఈ విశ్వవిద్యాలయం పురోగతిని సాధిస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ మేము ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మనకి ఎన్ఈపి ఇంప్లిమెంటేషన్, ఇందులో ఉండేటువంటి కొన్ని సమస్యలు, సమాధానాలు, వీటి మీద ఇప్పుడు చర్చ జరిగింది. అలాగే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, దాని మీద కూడా ఏం చేయాలి అనేటువంటిది కూడా ఒక దిశానిర్దేశనం చేయడానికి యూటీసీ సెక్రటరీ గారు మన మనీష్ ఆర్ జోషి గారు ఇక్కడికి వచ్చారు. ఇంతే కాకుండా నిన్న మనకి స్టూడెంట్స్ తోటి కూడా ఒక ఇంటరాక్షన్ సెషన్ చేసి వికసిత్ భారత్, దాని యొక్క లక్ష్యాలు, అందులో యూత్ వాయిస్ ఎలా ఉంటుంది, దాని గురించి కూడా చర్చ జరిగింది. నేను వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది మీరు తప్పకుండా ఈ 2 కూడా సెషన్స్ నిర్వహించాలని చెప్పినప్పుడు వారు ఎంతో సానుభూతితో స్పందించి అందరితోటి కూడా ఇది చేశారు. ఇంతేకాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్లో ఏకోపాధ్యాయ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాటన్నింటిలోనూ కూడా తగినటువంటి ఇది లేకపోవడం చేతను మేము ఆ డిపార్ట్మెంట్స్ని యూజీపీజీ లెవెల్లోకి రాలేకపోతున్నాం. అదే వారికి చెప్పినప్పుడు మన సెక్రటరీ గారికి మీరు పంపించండి, స్పందిస్తామని చెప్పారు. ఇంతేకాకుండా గెస్ట్ ఫ్యాకల్టీలో కూడా కొంచెం ఇప్పుడు మళ్ళీ రిఫార్మ్స్ అవి తీసుకొస్తామంటే మా గెస్ట్ ఫ్యాకల్టీని కూడా మేము ముందుకు మేము సహాయం చేస్తామని చెప్పారు. ఇది ఐకేఎస్ అంటే భారతీయ జ్ఞాన ప్రణాళిలో మన విశ్వవిద్యాలయం ముందు ఉంది అనేటువంటి విషయం అందరికీ తెలుసున్నదే. ఏం చేస్తుంటే